జై శ్రీమన్నారాయణ. చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి. అసలు యాక్చువల్‌గా నేను ఎక్కడికెళ్తున్నానంటే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికెళ్ళాము మేము సాటర్‌డే ఈవినింగ్. ఆ రోజు రాఖీ పండగ ఉండే. సాటర్‌డే ఈవినింగ్ మేము మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత సండే నాడు ఇక ఖాళీగానే ఉన్నాము అని చెప్పేసి దగ్గరలో ఉన్న కీసరగుట్టకి వెళ్ళామండి. అంటే అక్కడ కీసరగుట్ట మేము ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. సో, నేను, మా ఇద్దరు పిల్లలు అలాగే మా అల్లుడితో పాటు వెళ్ళామనమాట. ఎందుకంటే ఆ అబ్బాయికి తెలుస్తది అని చెప్పేసి వెళ్ళాము. కానీ మనకు శివుని దర్శనం చాలా బాగా జరిగిందండి. అంత రష్ ఏం లేదు. చాలా తక్కువ, చాలా పీస్‌ఫుల్‌గా దర్శనం చేసుకున్నాం మేము. అలాగే మనకేంటంటే ఈ ద్వారం వరకి మనకి ఫోన్ అలౌడ్ ఉందండి. ఆ తర్వాత లోపల అలౌ చేయలేదు. సో, నేను చుట్టుపక్కల అవి చూపించాను. లోపలికి కొంచెం సీక్రెట్‌గా తీసుకెళ్ళాను. బట్ వాళ్ళు చూసి వద్దు మేడం క్లోజ్ చేయండి ఫోను అని చెప్పేసి అన్నారనమాట. ఇంక సరే అనేసి ఇక్కడ ఓన్లీ మన వినాయకుడిని మాత్రమే చూపిస్తున్నాను. ఇక ఆ తర్వాత మంచిగా స్వామివారి దర్శనం అయిందండి. ఇక పక్కన ఇంకా కొన్ని దేవాలయాలు ఉన్నాయన్నమాట. అక్కడికి కూడా వెళ్ళి మంచిగా దర్శనం చేసుకున్నాము. అలాగే అక్కడ ఏమైందంటే మేము వెళ్ళేటప్పుడు మా ఆడబిడ్డ మాకు స్వీట్ కార్న్, అలాగే జామకాయలు, ఇంకా యాపిల్స్ ఏమో ఇచ్చారు. మాకు అక్కడ తెలీదు కదా! అక్కడ కీసరగుట్టలో కోతులు బాగుండేయండి. అయితే మేము ఇక స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఒక ప్లేస్‌లో కూర్చున్నాము. ఇంక ఆ కోతులు ఎక్కడి నుంచి వచ్చాయో ఏమో గానీ మా గౌతమ్ కృష్ణ మీదకి ఎగబడ్డాయండి ఆ కోతులు అసలు. అవి ఎందుకు వస్తున్నాయో మాకు అర్థం కాలేదు. ఆఖరికి అక్కడ ఉన్న ఒక అమ్మమ్మ చెప్పారనమాట, ఒక ముసలావిడ, "మీ బాబు చేతిలో కంకి ఉంది బిడ్డ, దాన్ని ఇసిరేసేయి కోతులు వెళ్ళిపోతాయి" అని చెప్పారు. అప్పటి వరకు అసలు మాకు అర్థం కాలే కోతులు దాని గురించే మా దగ్గరకు వస్తున్నాయి అని చెప్పేసి. ఆ తర్వాత ఇక మేము కంకి విసిరేసాము. కోతులు వెళ్ళిపోయినాయి. కానీ అక్కడ ఏది మనం హ్యాండ్ బ్యాగుల నుంచి ఏది తీసి తిందామన్నా కానీ కోతులు ఎంబటే వచ్చి అటాక్ చేస్తున్నాయండి. మన చేతిలో ఏది ఉన్నా సరే దాన్ని తీసేసుకొని పారిపోతున్నాయి దూరంగా. అలాగే అక్కడ నాగదేవత అమ్మవారి టెంపుల్ కూడా ఉందండి. అది కూడా దర్శనం చేసుకున్నాం. చూడండి ఎన్ని కోతులు అంటే మేము 2 వాటర్ బాటిల్స్ పట్టుకెళ్ళినాం. ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాయి. అలాగే దేవుంది కూడా కొంచెం పులిహోర, లడ్డు అవి కూడా తీసుకున్నాము. ఇట్లా ప్రసాదం తీసుకొని బయటకు వచ్చామో లేదో కథం వచ్చేసి లడ్డు ప్యాకెట్ అలాగే పులిహోర ప్యాకెట్ గుంజుకొని వెళ్ళిపోయినాయి. కానీ చాలా కోతులు వచ్చాయండి. మా గౌతమ్ కృష్ణ మా పండు చాలా భయపడిపోయారు. చూడండి ఎన్ని కోతులు ఉన్నాయంటే అసలు ఘోరంగా కోతులు ఉన్నాయన్నమాట. ఇక మనుషుల మీదకి దాడి చేస్తాయేమో అన్నంతగా ఉన్నాయి. ఇక మా గౌతమ్ కృష్ణ ఏడుస్తున్నాడు, "మమ్మీ నా చేతిలో ఉన్న లడ్డు ప్యాకెట్ కోత ఎత్తుకపోయింది మమ్మీ" అని చెప్పేసి. ఇక సరే పద, ఇక్కడ కోతులు బాగున్నాయి కదా, వేరేమైనా కొనిస్తాం పద అని చెప్పేసి తీసుకెళ్తున్నాము. ఇక ఆఖరికి వేరొక ప్లేస్లో కూడా కూర్చున్నాం అనమాట. మళ్ళీ వాడు స్వీట్ కార్న్ అలాగే తింటున్నాడు. ఇక ఆ కోతులు వచ్చేసినాయి అండి, పాపం వాని మీదకి ఘోరంగా అటాక్ చేసినాయి. మస్తు భయపడ్డాడనమాట పాపం వాడు. నిద్రలో కూడా బాగా అన్నాడు, "మమ్మీ కోతులు కోతులు" అని చెప్పేసి. అక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడండి మేము కూర్చున్న దగ్గర. పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉందండి. నేను మీకు చూపిస్తాను, లాస్ట్‌లో చూడండి. బట్ ఎందుకో అక్కడ వాతావరణం చాలా పీస్‌ఫుల్‌గా ఉందండి. చాలా హ్యాపీగా వెళ్ళాము. వెళ్ళేటప్పుడేమో మేము షేర్ ఆటో బుక్ చేసుకున్నామండి. అది రానుపోనైతే నాకు మ్యాక్సిమం ఒక 200 ఖర్చు అయిపోయిందండి కీసరగుట్టకి. మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అక్కడికి. కీసరగుట్ట అనగానే ఫస్ట్ మనకి కోటిలింగాల అవి బాగా గుర్తుకొస్తాయి కదా. మంజునాథ సినిమాలో కోటిలింగాలు పెట్టారని చెప్పేసి. కానీ అక్కడ ఎక్కడ చూడు కోటిలింగాలేనండి. అవి ఎక్కడ చూడు లింగాలే ఉన్నాయి. అంటే గర్భగుడిలోనే లింగం ఉండాలని లేదు. ఎక్కడ పడితే అక్కడే లింగాలు. అక్కడ ఎవరు పడితే వాళ్ళు కుంకుమ, పసుపు అవన్నీ పెడుతున్నారనమాట. నేను మీకు చూపిస్తాను చూడండి. అలాగే పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి. చూడండి ఎన్ని లింగాలు ఉన్నాయంటే నిజంగా నాకైతే భలే ఆశ్చర్యం అనిపించింది. నిజంగా అప్పుడు ఇలా చేశారా అని చెప్పి అప్పుడు నాకు చూసిన తర్వాత అనిపించింది. అంటే కోటి లింగాలు ఉంటాయా అని చెప్పి ఒక డౌట్ ఉండే. కానీ ఎక్కడ చూసినా లింగాలేనండి. మొత్తం లింగాల చుట్టూ కుంకుమ, పసుపు ఇవి బాగా పెట్టారనమాట. నేను మీకు ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు అని చెప్పేసి నేను పెడుతున్నాను.
ఈసీఎల్ దగ్గర నుండి మనకి ఈసీఎల్ దగ్గర నుండి కీసరగుట్టకైతే నాకు 200 రూపీస్ ఖర్చు అయిందండి. రాను పోను షేర్ ఆటోలోనే వెళ్ళాము, అలాగే షేర్ ఆటోలోనే వచ్చాము. ఒక్కొక్కరికి 20 రూపీస్ చొప్పున, వెళ్ళేటప్పుడు 20 రూపీస్, ఆ తర్వాత వచ్చేటప్పుడు 20 రూపీస్ ఏమో, మిగతా ఇంకేమో ఖర్చు అయిపోయినాయి అంతే. చూడండి ఎన్ని లింగాలు ఉన్నాయంటే. ఇక మా పండు అయితే మమ్మీ ఇక చూడు మమ్మీ దగ్గర దగ్గర 1,000 ఉండొచ్చు, మనం లెక్క పెట్టలేము కదా మమ్మీ అని చెప్పి అంటున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపు అక్కడ ఎంటీ ప్లేస్ ఉంటే కూర్చున్నామండి. ఇదేంటోనండి నాకు అసలు ఐడియా లేదు, అక్కడ అడిగినా కానీ ఎవరు చెప్పలేదు. ఇదేదో ద్వారం లాగా ఉంది, అక్కడ ఒక గంట కూడా ఉందన్నమాట. మరి గంటను మరి కొడితే ఏమవుతుందో కూడా మనకు తెలియదు, బట్ మేమైతే కొట్టాము. చూడండి మొత్తం ఎట్లా అంటే మనకి ఒక పల్లెటూరి వాతావరణం అనిపించింది అనమాట. భలే పీస్ఫుల్గా ఉంది. బట్ ఇంకోటి ఏంటంటే మా లక్, మేము వెళ్ళిన రోజు వర్షం ఎక్కువ రాలేదు, అసలు వర్షం అనేది పడలేదు. ఏదో 5 మినిట్స్ అలా ఇట్లా జల్లు పడిపోయింది, కానీ ఎక్కువైతే వర్షం పడలేదు. ఆ తర్వాత కొంచెం కిందికని వెళ్ళాము. అక్కడ తామర పూల కొలను అనేది ఉందండి. తామర పూలు చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ రాళ్ళు కూడా ఒకదాని మీద ఒకటి పేర్చి పెడుతున్నారు. మా గౌతమ్ కృష్ణ చూడండి మమ్మీ నేను కూడా పెట్టాను, నేను కూడా ఇల్లు కట్టుకుంటాను అని చెప్పి అంటున్నాడు అనమాట. అదే చూపిస్తున్నాడు. మా అల్లుడు అలాగే మా పండు ఇద్దరు ఫొటోస్ దిగుతున్నారు. అలాగే అక్కడ తామర పూల కొలను ఉంది కదా, అక్కడ కూడా ఫొటోస్ దిగుదాము అని చెప్పేసి అంటున్నారనమాట. ఇంకా ఒకవేళ కిందికని వెళ్తే పడిపోతారని చెప్పి నేను వెళ్ళనివ్వలేదు. నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అవేనండి తామర పూలు కూడా చాలా ఉన్నాయండి అసలు. కొంతమంది అయితే కింది వరకు వెళ్ళారు, బట్ మేమైతే వెళ్ళలేదు. కొంచెం భయం అనేది వేసింది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా మేము వెళ్ళింది, అంత ఐడియా లేదు అసలు అక్కడికి వెళ్ళాలని చెప్పేసి. ఇదేనండి గంట, చాలా హైట్ ఉంది. ఇక మా పండుగ కొంచెం హైట్ ఉంటాడు కాబట్టి మా గౌతమ్ కృష్ణని ఎక్కించి కొట్టించాడు. భలే ఉందండి ఇది. ఒక ఏమంటారు ద్వారం లాగా అనిపించింది నాకు. ఏదో రాజుల కాలంలో ఏదైనా మనకు బాధ ఉంటే ఆ గంట కొడితే రాజు వస్తారు అని చెప్తారు కదా, అలా అనిపించింది నాకు. ఆ తర్వాత ఇక అక్కడ కూర్చున్నారు కొద్దిసేపు, మమ్మీ కూర్చుందామని చెప్పేసి. కానీ ఎక్కడ కూర్చున్న కోతులు అవి మాత్రం భలే ఉన్నాయండి. ఇక మా గౌతమ్ కృష్ణ అంటున్నాడు మమ్మీ ఇక్కడ శివుడు ఇలా ఉంటాడు కదా అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇక అక్కడ ఏంటంటే మనకు చెప్పులు ఇప్పడానికి టోకెన్లే, ప్రసాదాలు తీసుకోవడానికి టోకెన్లే, అలాగే ఫోటోలు తీయడానికి మనకు పర్మిషన్ కావాలి. ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తే దగ్గర దగ్గర మన జేబు ఖాళీ అవ్వాల్సిందేనండి. ఆ తర్వాత ఇదేదో మెట్ల మార్గం లాగా ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చా అండి అంటే వెళ్ళమని చెప్పారు. ఇక అక్కడ చూడండి అసలు ఎన్ని కోతులు అంటే మాకు అసలు వెళ్ళడానికి చాలా భయం వేసింది. ఒక అమ్మాయి ఉండే అనమాట అక్కడ. ఆ అమ్మాయిని కొంచెం హెల్ప్ అడిగాము, అరే కొంచెం హెల్ప్ చేయరా చాలా కోతులు ఉన్నాయని చెప్తే పాప ఆ అమ్మాయి చాలా హెల్ప్ చేసిందండి, కోతులు అన్నిటిని కొట్టేసింది. ఇక ఆ తర్వాత మేము వెళ్ళిపోయినాము. నేను మీకు వీలైతే ఆ వీడియో కూడా పెడతానండి చూడండి. అలాగే ఇక్కడ చెట్లు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయంటే అసలు నాకైతే అక్కడ నుంచి రాబుద్ది కాలేదు. బట్ ఏంటంటే కోతులకు భయపడి రావాల్సి వచ్చింది. నేను మీకు చూపిస్తాను చూడండి. అక్కడ ముందు అన్ని కోతులే ఉన్నాయండి. ఎలా ఉందండి వీడియో, నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్.